భారత రిజర్వ్ బ్యాంక్ దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా 3 నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ తాజాగా త్రైమాసిక సమీక్షలోనూ వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును గతంలో 0.25% తగ్గించిన సెంట్రల్ బ్యాంక్ ఈసారి కూడా అదే వైఖరిని కొనసాగించింది. తాజా సమీక్షలో రెపో రేటును 0.25% మేర తగ్గించింది. ఫలితంగా రెపో రేటు తాజా తగ్గింపు తర్వాత 6%కి పరిమితమైంది. రెపో రేటు తగ్గితే సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గుతాయి కదా. ఇదివరకే ఓ మోస్తారు వడ్డీ రేట్లు తగ్గగా తాజా నిర్ణయంతో ఆ వడ్డీ రేట్లు మరింతగా తగ్గనున్నాయి. ప్రత్యేకించి తాజా రెపో రేటు తగ్గింపు కారణంగా గృహ రుణాల వడ్డీ రేట్లు భారీగానే తగ్గే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణాల వడ్డీ రేట్లు 8% కంటే దిగువస్తాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అదే సమయంలో సాధారణ రుణాల వడ్డీ రేట్లలోనూ తగ్గుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2 వరుస త్రైమాసికాల్లో 2 పర్యాయాలు రెపో రేటును 0.25 మేర తగ్గించిన ఆర్బీఐ వడ్డీ రేట్లు దిగిరావడానికి దోహదం చేసిందని చెప్పాలి. మొన్నటి వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా శక్తికాంత దాస్ కొనసాగితే ఆయన గవర్నర్గా ఉన్నంతకాలం రెపో రేటు తగ్గిన దాఖలానే కనిపించలేదు. దాస్ హయాంలో ఎప్పుడూ ఆర్బీఐ త్రైమాసిక సమీక్ష జరిగినా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదన్న వార్తలే వినిపించాయి. అయితే 3 నెలల క్రితం దాస్ స్థానంలో రాజీవ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. వచ్చి రావడంతోనే తన తొలి త్రైమాసికంలోనే రెపో రేటును 0.25 తగ్గించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన మల్హోత్రా తన 2 త్రైమాసిక సమీక్షల్లోనూ అదే జోరును కొనసాగించారు. వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా మరింత మేర రుణాలను విడుదల చేస్తూ బ్యాంకులు మరింత మేర ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. అదే సమయంలో జనానికి కూడా మరింత మేర రుణాలు అందుబాటులోకి వస్తాయి. వెరసి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.